ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీమాత్రే నమః. మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా కాస్త షేర్ చేయండి. ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దు. అంటే ఇది వరకు కూడా తెలిసి ఉండొచ్చు, మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం. కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవాల్సిన ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి. ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువునాయి 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ 9 గ్రహాలు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ నక్షత్రాలు ఏంటి, వాళ్ళ యొక్క రాశి ఏంటి, వాళ్ళ వర్ణం ఏంటి, వాళ్ళ వాహనం ఏంటి, వాళ్ళకి ఇచ్చే నైవేద్యం ఏంటి, వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి, వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇంకా శని భగవానుడు, శని ఈశ్వరుడు, శని అనకూడదట వారిని, శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ప్రపంచంలో ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఈయన ఒకడే. మనం ఈశ్వర అంటాం కదా, అలా ఈయన కూడా శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఛాయాదేవి సూర్య భగవాను యొక్క పుత్రుడు శని భగవానుడు. నల్లని వర్ణంతో నలుపు వస్త్రాధారణతో కాకి వాహనంగా కలిగి ఉంటారు. వీరికి ఇంకొక వస్త్రం ఉంటుంది, నీలాంబర సభాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం. నీల వస్త్రం కూడా ఆయనకు ఉంది. శనిదేవుని అందరూ తిడుతూ ఉంటారు, పాపం నాకు శని పెట్టాడు, వారికి అర్ధాష్టమ శని, నాకు 7.5 శని, నాకు కంఠ శని, నాకు జన్మ శని. శని అనకూడదు, శని ఈశ్వరుడు. ఆయననే మనల్ని మనిషిగా మారుస్తున్నాడు, మనలో చాలా అద్భుతాలను కలిగిస్తున్నాడు. శనిదేవుని అందరూ తిడుతూ ఉండకండి, ఆయన ప్రార్థన చేయండి. బాధలు పెడుతున్నాడని కాదు, మనలో నేను ట్యూన్ చేస్తున్నాడు. శని మనల్ని ఎంతో కష్టాల నుంచి బయట కట్టిస్తున్నాడు, ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. కుంభ మకర రాశులకు అధిపతి, పడమటి వైపు ముఖం ఉన్నవాడుగా ఉంటాడు. అధిదేవత యముడు, ప్రత్యధిదేవత ప్రజాపతి. వర్ణం నలుపు, ధాన్యం నల్ల నువ్వులు, పుష్పం నల్లని తామర, వస్త్రం నల్లని వస్త్రం, జాతిరత్నం నీలం, నైవేద్యం నల్ల నువ్వులతో కలిసిన అన్నము, బెల్లం ముక్క. అందరూ కూడా శని భగవానికి ఏం చేస్తారంటే, మేము నూనె పోస్తామని చెప్పి తీసుకుపోయి ఆయన నెత్తి మీద పోస్తారు. నెత్తి మీద పోసి ఇబ్బంది పెట్టకండి, ఆ యొక్క పాదాలకు కొంచెం ఒక చుక్క నూనె పోయాలి. మళ్ళీ వెంటనే శని భగవాన్ని ప్రార్థన చేస్తే కాలు కడుక్కోవాలండి, లేదా తల మీద స్నానం చేయాలండి అనే ఒక పుకారు ఉంది. దాన్ని నమ్మకండి. అలా ఏ శాస్త్రం చెప్పలేదు. ఏ దేవుడైనా నన్ను మొక్కిన తర్వాత కాలు కడుక్కో అప్పుడే నీకు మంచి జరుగుతుందని చెప్తాడా? మరి అలాంటప్పుడు దేవాలయంలో ఆ నవగ్రహాలు పెట్టి శని భగవానుడికి నూనె పోయమంటారా? ఆ దేవుడికి కాలు కడుక్కోవాలంటే ఆ దేవుడు గుళ్ళోనే ఉండకూడదు కదా. అలా కాదట. మనం తెలుసో తెలియక నూనె పోస్తుంటాం కదా, ఆ నూనె అంతా కానీ ఆ ఫ్లోర్ మీద వచ్చి ఉంటుంది కదా, మీరు దాన్ని తొక్కి గుడి అంతా ప్రదక్షిణం చేస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు జారి కింద పడతారు. కాబట్టి ఆ నూనె పోసిన తర్వాత కాస్త కాలు కడుక్కోండి, మీ నూనె అంతా పోతుందని చెప్పారు. కానీ ఈ శని పట్టేసుకుంటుందని ఒక ప్రాబల్యం ఉంది, దాన్ని మర్చిపోండి. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఆయన ఎంత తీసుకుంటే 1000 రెట్లు తిరిగి ఇచ్చే ఏకైక దేవుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడంటే శని భగవానుడే. వారిని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి తిరిగి ఎప్పుడు కూడా ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాలు కడుక్కోవడం, తలస్నానం చేయడం అనే యొక్క ఎవరైనా తప్పుగా చెప్తే అది నమ్మకండి, అది అసత్యం. ఇంత అద్భుతమైనటువంటి ఈ నవగ్రహ విశేషాలను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. ఈరోజు ప్రేక్షక మిత్రులందరికీ ఒక అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఒక వస్తువుతో నేను ముందుకు వస్తున్నాను. ఈరోజు అందరి నోట్లో ఎక్కడ చూసినా కరుంగాళి మాల, కరుంగాళి బ్రేస్లెట్, దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ కరుంగాళి అంటే ఏంటి? ఇదివరకు మనం దసరాలో విషయం చెప్పాం కదా, పాండవులందరూ కూడాను వారు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ జమ్మి చెట్టు కిందనే వారి యొక్క ఆభరణాలు వస్త్రాలన్నీ పెట్టి వెళ్ళారట. అది కాపాడుతుంది, దాని పవర్ అంతా కూడా అందులోనే ఉంటుంది. ఆ జమ్మి చెట్టు కరుంగాళిగా 90 సంవత్సరాలు ఉన్నటువంటి జమ్మి చెట్టు బరువుతో కింద పడిపోతుంది. ఆ 90 సంవత్సరాలు దాటిందంటే 140 సంవత్సరాలకి అది కరుంగాళిగా పరివర్తన చెందుతుంది. మనం అరటి బోధ చూస్తారా, మిడిల్ ఆఫ్ ద స్టెమ్స్ ఉంటుంది చూసారా, దాన్ని కట్ చేసి మనం తింటే కిడ్నీ ప్రాబ్లం అంతా తిరుగుతుంటారు. అలాగే
ఈ యొక్క జమ్మి చెట్టు యొక్క మొద లోపల ఉన్నటువంటి కాండమే ఇలా నలుపుగా మారి కరుంగాలిగా మారుతుంది. ఆ కరుంగాలి మాల ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుందంటే అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఫస్ట్ మన యొక్క చక్రాస్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది. మన నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. ఫస్ట్ ఆరోగ్యవంతంగా అన్ని రకాలైనటువంటి ఆరోగ్యవంతంగా క్లియర్ అవుతుంది. అంగారకుని యొక్క అధిపతిగా ఉంటుంది. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి. మనకు ఆరోగ్యం వచ్చిందంటే ఐశ్వర్యం వచ్చినట్టే కదా. అంత అద్భుతంగా ఉంటుంది. సమాజంలో ఏ విధమైనటువంటి నరదృష్టి, నలుపు అంటే బ్లాక్ చుక్క పెడతారు కదా మన పిల్లల కింద, ఈ నలుపుగా ఉన్నటువంటి ఇది వేసుకోగానే గ్రహ దోషం పోతుంది. ఫస్ట్ దృష్టి ద్వారానే అన్ని పోతుంది కదా. అలాంటి కరుంగాలి మాల ఎలా ఎవరెవరు వాడారంటే అప్పటి కాలంలో దేవాలయాలకి దాళమందిరంగాను, షిప్ అంతా కూడా కరుంగాలి మాలతోనే ఉండేది. చాలా విగ్రహాలంతా కూడాను కరుంగాళితో చేసేవాళ్ళు అప్పట్లో. ఇవన్నీ చేయడం వల్ల, తాకడం వల్ల ఆ పూజారి గారు తలుపు తెరిచి దాన్ని ముట్టుకుని వెళ్ళిపోయి తాకి తీర్థప్రసాదంగా అనుగ్రహంగా ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇచ్చే తీర్థంతో ఆరోగ్యవంతులుగా ఉంటారట. పూర్వకాలంలో రాజు కోట్ల దాళమందిరాలు, తలుపులు, సింహాసనాలు, పడకలంతా కూడాను కరుంగాళిలోనే ఉంటుంది. అంత అద్భుతం అనమాట. ఈ కరుంగాలికి చాలా శక్తి, అందులో ఉన్నటువంటి వైబ్రేట్ ఉంటుందా అని అంటారు. సరే, దీన్ని ఎవరెవరు ధరించాలి అంటే అన్ని రంగం వారు ధరించవచ్చు. స్త్రీ పురుషులంతా కూడాను ధరించవచ్చు. దీనికి ఏ దోషం లేదు. దీనికి ఒకటేమంటే ఇది తీసుకునేటప్పుడు మాంసాహారము ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇది ఉష్ణాన్ని పెంచుతుంది కాబట్టి పడుకునేటప్పుడు ఇప్పేస్తే బాగుంటుంది. ఉష్ణం పెంచుతుంది అంతే. ఇది చాలా ఉంటుంది. కానీ లోపల ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఆరోగ్యం బాగుంటే మనం ఐశ్వర్యంగా కూడా బాగుంటాం కదా. చాలా అద్భుతం. ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక దేవాలయంలో తయారైంది కాదు ఇది. పూర్వకాలంలో ఇది వెస్టర్న్ ఘాట్లోనే ఎక్కువ ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రతి పల్లెటూరులో చూడండి ఒక జమ్మి చెట్టు ఉంటుంది. అది పురాతనమైతే అది కరుంగాలిగా మారుతుంది. అంత అద్భుతమైనటువంటి కరుంగాలి మాలను మన యొక్క సద్గురు జ్యోతిషాలయం నుంచి మనము అందిస్తున్నామన్నమాట. ఇందులో 6 mm ఉంటుంది, 8 mm ఉంటుంది, 10 mm ఉంటుంది. ఇప్పుడు నేను ధరించింది 10 mm మాల అనుకోండి. ఇది కొంచెం లాగా ఉంటుంది. ఈ యొక్క మాలను సైజే తేడానే కానీ అనుగ్రహం, పవర్ అంతా ఒకటే. ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు. 6 mm ఆడవాళ్ళను చిన్నపిల్లలు వేసుకోవచ్చు, 8 mm మగవాళ్ళు అందరూ వేసుకోవచ్చు. రెగ్యులర్గా వేసుకునే సైజ్ 8 మగవాళ్ళు వేసుకునేది. 10 mm కొంచెం కొంచెం గ్రాండ్గా ఉండాలనుకున్న వాళ్ళు, పూజారులు, లేకపోతే ఇంకొన్న కావాల్సిన వాళ్ళు అలా వేసుకోవడమే ఉంటుంది. సరే, దీన్ని వేసుకునేటప్పుడు మంగళవారం వేసుకుంటే చాలా మంచిది. ఆల్రెడీ మన యొక్క సంస్థ నుంచి అద్భుతమైనటువంటి యొక్క కరుంగాలి మాలను సర్టిఫికేటెడ్గా బాగా గుర్తుపెట్టుకుని మనం సర్టిఫికేటెడ్గా ఇది 8 mm అనుకోండి, చక్కగా 8 mm మాలను అందిస్తున్నాం. దీనికి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది అసలు కరుంగాలియా కాదా, ఇది ఒరిజినలా కాదా అని చెప్పి సర్టిఫికేషన్ చేసి ప్యూరిఫై ఎలా ఉంది దీన్ని తెలుసుకొని దీనికి ఒక 48 రోజులు పూజ చేసి మరి దీన్ని అందిస్తున్నాం మనం. ఇది తర్వాత 6 mm మాల అని కూడా చెప్పచ్చు. 6 mm మాల. ఈ 6 mm మాల వచ్చేసి స్త్రీలందరూ ధరించవచ్చు, చిన్నపిల్లలందరూ కూడా ధరించేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇది 10 mm మాల అని చెప్పాం. ఇందులోని బ్రేస్లెట్స్, నాకు మాల అక్కర్లేదండి, నేను బ్రేస్లెట్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి 6 mm బ్రాస్లెట్ అనమాట ఇది. తర్వాత ఇది 8 mm బ్రాస్లెట్గా కూడా ఉంటుంది. ఇది 8 mm బ్రాస్లెట్ అని ఉంటుంది. తర్వాత ఈ కరుంగాలిలో అద్భుతమైనటువంటి గణపతి, ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి గణపతి. ఈ గణపతి చాలా అద్భుతమైనటువంటి గణపతి ఉన్నారు మన దగ్గర. తర్వాత మహాలక్ష్మి అమ్మవారు, ఈ కరుంగాలిలో మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఈ మహాలక్ష్మి అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి అమ్మవారుగా మనకున్నారు. తర్వాత వారాహి, ఈ కరుంగాలిలో వారాహి అమ్మవారు, ఈ వారాహి అమ్మవారు కూడా ఈ కరుంగాలిలో ఉన్నారు. ఇవన్నీ కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఉంది. వన్ సెకండ్. ఇంకా ఈ కరుంగాలిలో వేల్ అంటారు చూసారు, మన కారులో పెట్టుకోవడానికో లేదా ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకోవడానికో ఇది వేల్ అంటారనమాట. ఇది శూలం, ఈ కరుంగాలి శూలం. ఈ కరుంగాలి శూలం కూడా ఇంట్లోనూ అట్లనూ పెట్టుకోవచ్చు. తర్వాత ఇదే కరుంగాలి వేల్ కారులో పెట్టుకోవడానికి చిన్నదిగాను చిన్న శూలంగాను మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇది హైదరాబాద్లో మనకు అందుబాటులో వితిన్ 1 hour 2 hours వాళ్ళకి ఇంటికి పంపించేయడం జరుగుతుంది. అదే హైదరాబాద్ కాని చోట బయట అవుట్ ఆఫ్ తెలంగాణ, అవుట్ ఆఫ్ ఇదంటే
3 వర్కింగ్ డేస్లో మీకు చేతికి వచ్చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కావలసిన వాళ్ళందరూ కూడా కింద కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేశారంటే ఇంత అద్భుతమైనటువంటి కరుంగాళి మాల పొందడం అనేది ఒక అద్భుతం. మనకు రాసి పెట్టి ఉంటేనే మన ఇంటికి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇందులో ఒరిజినాలిటీని చూడాలి. 100% ఒరిజినల్ ప్యూర్ ల్యాబ్ టెస్ట్తో పూజ చేసింది. మీరు హాయిగా మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసుకొని వేసేసుకోండి. ఈ కరుంగాళి మాల ధరించిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయోస్తు.